నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. క్యాలెండర్లో మరో సంవత్సరం మారబోతుంది. 2024కు కేవలం ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. న్యూ ఇయర్ 2025కు కళ్ళు తెరిచేలా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు అంతా. ఇక్కడి వరకు బాగానే ఉన్న భాగ్యనగరంలో మాత్రం నూతన సంవత్సర వేళ గంజాయి గబ్బు గుప్పుమంటోంది. మత్తు పదార్థాలు యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో ఓ పబ్పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో సేనో టు డ్రగ్స్ అంటున్నారు సెలబ్రిటీస్. మరి గంజాయి గబ్బులో డ్రగ్స్ మత్తులో న్యూ ఇయర్ వేళ రెచ్చిపోవాలని భావిస్తున్న యూత్కు పోలీసులు బ్రేకులు వేస్తారా? ఈ అంశంపై విశ్లేషణ ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. ఒకప్పుడు మద్యం మత్తులో అనే మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. విచ్చలవిడిగా పీకల దాకా తాగారని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డ్రగ్స్ సేవిస్తున్నారు, విచ్చలవిడిగా డ్రగ్స్ చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇది కొంత హై లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్లు రాను మధ్యతరగతి ప్రజలకు కూడా అలవాటు అయ్యే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ సేవిస్తున్నారు. అంటే దీనికి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఆనవాళ్ళు దొరకకుండా ఇక బ్లడ్ శాంపిల్స్ చేస్తేనే దీని ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉంది. దీనిపై తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్న ఒక పక్క ప్రభుత్వం, కానీ ఎక్కడో చోట ఈ డ్రగ్స్ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పబ్బులకి అంటే విచ్చలవిడిగా పబ్బులకు పర్మిషన్ ఇవ్వటం, మరో పక్కేమో విపరీతమైనటువంటి అంటే దీనికి అంటే మనం మద్యానికి పోల్చుకుంటే దీనికి అంత భారీ స్థాయిలో లేకపోయినా సరే ఏదైనా సరే చిన్న పాకెట్లో పెట్టుకొని తీసుకువెళ్ళేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి డ్రగ్స్కి ఎక్కువగా, అంతేకాకుండా కాలేజీల్లో కూడా యువత ఎక్కువగా స్టూడెంట్స్ ఈ మత్తు పదార్థాలని సేవిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తేలాయి. ఓ పక్క స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చాయంటే డ్రగ్స్ ఏ స్థాయిలో మనకు అందుబాటులో వస్తుందో మనం ఒకసారి చూడండి. అసలు ఏంటి అంటే ప్రభుత్వం ఒక పక్క కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎందుకు ఈ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి? ఒక పక్క ప్రభుత్వాలు ఈ యొక్క బార్ అండ్ రెస్టారెంట్లకు పర్మిషన్లు ఇవ్వటం, ఒక పక్క మద్యం మత్తులో ఉంటూనే డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనే ఈరోజు అసలు అంటే డ్రగ్స్ విక్రయాలకు గల కారణాలేంటి? ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా సెలబ్రిటీలు కూడా మొట్టమొదటిసారిగా సినీ పెద్దలతోటి సమావేశమైనప్పుడు మొట్టమొదటిసారిగా అడిగిన క్వశ్చన్ డ్రగ్స్కి సహాయ సహకారాలు అందించాలా, ముఖ్యంగా ప్రచారం చేయాలి అనే విధంగా రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో చెప్పినటువంటి అంశం. ఇదే అంశాలపై అంటే డ్రగ్స్కి ఏ విధంగా కట్టడి చేయాలా, ఎక్కడ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టాలా, న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం పాలసీపై తదితర అంశాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం బిగ్ టాక్లో. ఈ అంశాలపై మనతో చర్చించడానికి మెట్టా నర్సయ్య గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే శేషగిరి గారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా శేషగిరి గారు సోషల్ యాక్టివిస్ట్, నమస్కారం అండి. శేషగిరి గారు, ఏంటి ఒకప్పుడు మనం లిక్కర్ గురించి లేకపోతే వైన్ గురించి రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, మద్యం షాపులను తీసివేయాలి, లేకపోతే మద్యం షాపులు ఊరు బయట పెట్టాలి, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ డ్రగ్స్ నియంత్రణపై చర్యలు తీసుకునే అనే స్థాయికి వచ్చింది. ఏంటి కారణాలు ఏంటి? ఏదైనా ఐటమ్ అండి నార్మల్ గా బ్యాన్ చేసిన ఐటమ్స్ కి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎన్డీపీఎస్ పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఈ నార్కాటిక్స్ కానీ లేకపోతే ఈ సైకోట్రాపిక్ డ్రగ్స్ కానీ, వీటికి ఏంటంటే ఇండైరెక్ట్ గా స్కూల్ లెవెల్ అనే విక్రయిస్తున్నారు బై వే ఆఫ్ చాక్లెట్స్. వేరే దీని ప్రకారం కూడా ఇది ఈజీగా పిల్ఫర్ అవుతుంది అన్నట్టు. దీంతో ఎస్పెషల్లీ గాంజా కూడా మీరు చూస్తే ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది మధ్యలో. అండ్ ఈ డ్రగ్స్ అనేవి ఎలా అంటే 1 by 1 లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఎవరికైనా టార్గెట్ చేసి ఒకరికి పెడతారు ఫస్ట్ స్టూడెంట్స్ కి, సబ్సిక్వెంట్ గా వాళ్ళకే దీనికి ఒక ఏజెంట్ లాగా చేసి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. ఇది స్కూల్ లెవెల్ నుంచే చాలా ఎక్కువైపోయిందండి. మీరు జూనియర్ కాలేజ్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ లో కూడా ఈ మెనేస్ ఆఫ్ డ్రగ్స్ అనేది చాలా ఎక్కువ. రెండోది ఏంటంటే దీంట్లో డబ్బులు విపరీతంగా వస్తాయి. ఈ క్లాండస్టైన్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో, ఇల్లీగల్ యాక్టివిటీస్, దీంట్లో భారీగా సంపాదిస్తారు. కాబట్టి ఇది కూడా వన్ మోర్ అట్రాక్షన్ అన్నట్టు. ఈజీ మనీ చేయాలంటే డ్రగ్స్ అనేది వన్ ఆఫ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇవి కాకుండా ఏమైపోయిందంటే ఈ మధ్యలో మనకంతా ఫార్మా హబ్ అంటారు హైదరాబాద్ అంటే. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. నార్మల్ గా ఏవైతే ఉంటాయో ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఉంటాయి.
ఫర్ సర్టన్ సైకాట్రిక్ పేషెంట్స్ కానివ్వండి, పీపుల్ విత్ స్లీప్ డిజార్డర్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఏం చేస్తున్నారంటే ఈ డ్రగ్స్ కూడా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ గా త్రూ ప్రిస్క్రిప్షన్ చేయాలో ఇవి కూడా ఏమంటే విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇది ఒక పెద్ద మెనేస్ అయిపోయిందండి. దీనికి గుర్తించాలంటే కూడా చాలా కష్టం. మెడికల్ స్టోర్ లో పోయి ఒక మెడిసిన్ తీసుకున్నట్టు నార్మల్ ఒక టాబ్లెట్ కరెక్ట్ గా సీల్డ్ ఇది ఉంటుంది అన్నట్టు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేవి వచ్చాయి. ఈ రోజు దాన్ని గుర్తించాలంటే కూడా కష్టము. ఇది వన్ ఫార్మ్ టు అనదర్ అనేది చేంజ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ సింథటిక్ డ్రగ్స్. అండ్ దీనికి ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది క్వాంటిటీ కూడా చాలా స్మాల్ డోసెస్ లో ఉంటుంది. ఏ 5 mg 10 mg టాబ్లెట్ లాగా క్యారీ చేస్తే అసలు గుర్తించడం కూడా చాలా కష్టం. అవును. అంటే ఇప్పుడు ఈ వైన్ లాగా లేకపోతే లెక్కర్ లాగా ఏదో బాటిల్ తీసుకొని పోయి కనుక్కోవటం కన్నా కూడా ఏదో పాకెట్లో జస్ట్ ఏదో ఒక పర్సులో పెట్టుకొని కూడా తీసుకెళ్తున్నారు. దీంట్లో చాలామంది ఈ మధ్యకాలంలో మహిళలు కూడా విక్రయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏంటి అంటే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుందా డ్రగ్ విక్రయాలు, లేకపోతే రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుందా, లేకపోతే ఏంటి సరిహద్దులు దాటి ఈ యొక్క ప్రధానమైనటువంటి పట్టణాలే ఎంచుకుంటున్నారా? శేషగిరి గారు, ఈ డ్రగ్స్ అనేవి ఏమంటే క్యారీ చేయడం చాలా ఈజీ. చాలా స్మాల్ క్వాంటిటీస్ ఉంటాయి, 5 mg 10 mg డోసెస్ ఉంటాయి. రెండోది అంటే దీనికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఒక మనిషికి ఒకసారి అడిక్షన్ చేశాక వాళ్ళకి ఒక ఏజెంట్ లాగా చేసేస్తారు, సప్లయర్ లాగా. వాళ్ళ ద్వారా ఫర్దర్ గా ఇది ఏదైతే ఉంటుందో దీనికి ఈజీగా ఏంటంటే మార్కెటింగ్ చేస్తారు అన్నట్టు. ఇది చాలా గుట్టు చప్పుడుగా అవుతుంది, సైజు స్మాల్ ఉంటుంది కాబట్టి ఇది స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఈజీ. మోస్ట్లీ అడిక్ట్స్ ఏవైతారంటే ఫర్దర్ గా వాళ్ళు అంటే దే బికమ్ ఏజెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ లాంటి నెట్వర్క్. రైట్. వాళ్ళు హై రేట్స్ ఇచ్చి అఫోర్డ్ చేయలేనప్పుడు వీళ్ళు అమ్ముతుంటారు ఏజెంట్స్ లాగా కమిషన్ కోసం. రైట్ శేషగిరి గారు, ఒక్క నిమిషం. మెట్టా నర్సయ్యగౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నర్సయ్యగౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి డ్రగ్స్పై ప్రభుత్వం ఒక పక్క చర్యలు తీసుకుంటున్న పబ్బుల్లో ఈ మధ్య కాలంలో నిన్న దాదాపు 8-9 పబ్బులపై పోలీసులు రైడ్ చేశాయి, పలు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ఒక పక్క చర్యలు తీసుకుంటున్నా ఇక్కడ అడపాదడప ఇక్కడ ఈ యొక్క డ్రగ్స్ దొరకటం ఏంటి అంటే ఒక పక్క ఏమో ప్రతిపక్షాల ఆరోపణ అంటే అది రాజకీయ కోణంలో చూడకుండా ఇట్లాంటి న్యూ ఇయర్ వేడుకలు అప్పుడప్పుడు లేకపోతే డ్రగ్స్నే ఒక తెరపైకి తీసుకొచ్చి డ్రగ్స్పై కొరడా జుడిపిస్తాం, డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలా. మరోపక్క ఈ మధ్యకాలంలో సినీ పెద్దలతోటి సమావేశం అయినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటే మాట చెప్పారు, డ్రగ్స్ నియంత్రణకు మీ సహకారం కావాలి, మీరు ప్రచారం చేయాలనే విధంగానే చెప్పారు మిగిలిన అంశాల తర్వాత అని వాళ్ళ సినీ పెద్దలతో చెప్పినటువంటి సారాంశం. ఏ విధంగా చూడొచ్చు, ఏంటి ప్రభుత్వం ఎక్కడ ఇది ఫెయిల్ అవుతుంది అనుకోవాలా డ్రగ్స్ నియంత్రణలో? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. అదేవిధంగా ఈరోజు కొత్త సంవత్సరంలోకి ఎడుగడు అంటే ఎదురు చూస్తూ ముందుకెళ్తున్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ డ్రగ్స్ అనేది ఇంతకు ముందు మన వక్త మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పింది అదే. అయితే ఇది మెయిన్ గా ఈ ఆఫ్రికన్ కంట్రీస్, ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి వాటికి జనం ఎక్కువ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ చిన్న క్వాంటిటీలో అమ్మి ఎక్కువ సొమ్ము చేసుకుని తీవ్రవాదం వైపు మళ్లించడానికి పనికొచ్చే విధంగా ఇదే ఎక్కువ, వాస్తవంగా ఇదే ఎక్కువ అయిపోయింది. దీనికి తోడు గత 10 సంవత్సరాలలో ఏమైపోయిందంటే ఈ లిక్కరు బిజినెస్ కానీ మిగతాయి కానీ అడవులుగా పెరిగిపోయినాయి. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే రాజకీయంగా కాకుండా వాస్తవం ఏంటంటే 2014 కంటే ముందట 10-11 వేల కోట్ల రూపాయల ఆదాయం లిక్కర్ బిజినెస్ లో ఆదాయం ఉంటుండే సంవత్సరానికి. కానీ ఇప్పుడు 30-40 వేల కోట్ల రూపాయలకు ఆదాయం పెంచిపోయినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కింది. అయితే దీని వల్ల ఏమైందంటే మందు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే సిగరెట్ తాగితే కొద్దిసేపు మత్తు ఉంటది, ఆ తర్వాత ఇది సరిపోదు కాబట్టి మందు తాగితే. రైట్. నర్సయ్యగౌడ్ గారు మీరు చెప్పారు ఎక్కువ మత్తు లేకపోతే లిక్కర్ సామర్థ్యం పెంచారని చెప్తున్నారు. ఈ ఒక్క రోజులోనే దాదాపు 1000 కోట్లు దాటే అవకాశం ఉంది న్యూ ఇయర్ వేడుకల్లో. మరి దీంట్లో ఇది ప్రభుత్వం ఘనత అంటే ఏ ప్రభుత్వం ఘనత? రవణ, నేను అటే వస్తున్నా, నేను అదే చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే సిగరెట్ తాగితే కొంచెం మత్తు ఉంటది, అది సరిపోకపోతే మందుకు పోతాడు, మందుకు సరిపోకపోతే డ్రగ్స్ కు పోతాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే గత 10 సంవత్సరాలలో ఈ ప్రాసెస్ లో పెరిగిపోయింది. ఇది తగ్గదిగా ఏమైనా కంట్రోల్ చేయడమే తప్ప మొత్తం రూట్ అవుట్ చేయడానికి వీలు పడని పరిస్థితికి వచ్చేసింది ఆల్రెడీ. ఇవాళ ఇది ఇప్పుడు లిక్కర్ బిజినెస్ ఇవాళ మీరు చెప్పారు కదా 973 కోట్ల నేను పేపర్లో చదివినా, అది ఇప్పటికీ దాటిపోయి ఉంటది, టార్గెట్ దాటిపోయి ఉంటది.
అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం రూట్ అవుట్ చేసే పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాలుగా అలవాటు పడ్డారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలి, ప్లస్ దీని దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది సెలబ్రిటీల ద్వారా చెప్పించాలి. అదే సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టెప్. సినీ పెద్దలతోటి సమావేశం అయినప్పుడు కూడా అయ్యా బాబు మీరు కూడా కానీ నర్సయ్య గౌడ్ గారు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇంకా డ్రగ్స్ పై ప్రచారం లేకపోతే డ్రగ్స్ నియంత్రణ అయితే రదన్న ఇప్పుడు మీరు సంవత్సర కాలంగా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మీరు పోయినసారి కేసులకి ఇప్పటి కేసులకు చాలా తేడా ఉంది. ప్లస్ భయపడతా ఉన్నారు. మెయిన్ డ్రగ్ డీలర్స్ అందరు కూడా అది ఏదో ఒక దగ్గర అరెస్ట్ అయ్యి లోపల, అంటే మన దగ్గర అవకాశం లేదని ఏపీకి కానీ మిగతా సార్లకి పోయినట్టుగా కూడా మనం వార్తలు వింటున్నాం. ఎందుకంటే ఇక్కడ జీరో డ్రగ్స్ చేయాలని ప్రయత్నం మొదలైంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు, వేరే రాష్ట్రాలకు పరారైతా ఉన్నారు. కాబట్టి మన దగ్గర కంట్రోల్ చేయడానికి కావాల్సిన 100% ప్రయత్నం జరుగుతుంది. అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం విద్యాలయాల దగ్గర కానీ ఎక్కడైతే వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయో అక్కడ మఫ్టీలో పోలీస్ శాఖను కానీ వీళ్ళకి మిగతా వాళ్ళని కానీ పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరు దీనికి సూత్రధారులు అనే వారిని నాకౌట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో ఈ డ్రగ్స్ వ్యవహారం మీద 100కు 100% దృష్టి సారించింది ప్రభుత్వం. ఇకపోతే విమర్శకులు ఏమంటారు అంటే పోయినసారి కంటే ఈసారి లిక్కర్ దంద పెరిగిందంటే నేను అందుకే మొదలు ఆ వర్షన్ లో వచ్చాను. ఎందుకంటే ఒక గత 10 సంవత్సరాలుగా ఈ మత్తుకు అలవాటు పడ్డటువంటి వీళ్ళు కొత్త మత్తుకు అలవాటు పడతా ఉన్నారు. ఇంతకుముందు రేవు పార్టీలలో కూడా దొరికిన వాళ్ళు రేవు పార్టీలకి ఎందుకు పోతారండి అంటే ఈ మత్తు సరిపోదు, ఇంకో మత్తు ఇంకా మనం చాలా విషయాలు చూసినాం. పాము విషము కూడా ఎక్కించుకునేంత పరిస్థితికి దిగజారిపోతుంది. అంటే అది తగ్గించడానికే అన్ని రకాల వ్యూహాలు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది కాబట్టి కంట్రోల్లో ఉన్నది. నర్సయ్య గౌడ్ గారు అంటే డ్రగ్స్ ఆ మత్తు తగ్గించడం కోసం ఈ మత్తు పెంచుతారా? అంటే అదే నేనేమంటున్నానంటే ఇది పెరిగినాయి ఆల్రెడీ, ఈ వ్యవస్థలో పెరిగింది. ఈ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ చేతికి వచ్చింది. కాబట్టి దాన్ని తగ్గించడానికి మేము ఏది పెంచడానికి ప్రయత్నం చేస్తలేము. ఆల్రెడీ పెరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇంకొకరు ఉన్నది అంతో ఇంతో అప్పులు కనుక పెరిగినట్టు పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడమే మనం చేస్తున్న పని. ఎక్కడైనా కొత్త సెక్షన్స్ అందులోకి భాగస్వాములు కాకుండా, కొత్త ఏరియాలకు ఇది ప్రమోట్ కాకుండా ఉన్న ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే వాళ్ళను నాకౌట్ చేయడం కానీ, సప్లయర్స్ నాకౌట్ చేయడం కానీ, ఈ సోర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాళ్ళను పట్టుకోవడం కానీ, ఈ ప్రయత్నంలో గవర్నమెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఇలా కంట్రోల్లో ఉంది. ఇవాళ 973 నిన్నటికి కోట్ల రూపాయల మద్యం పోయింది అని అంటే డ్రగ్స్ దొరకక కూడా ఇటు సైడ్ రావచ్చు వాళ్ళు. ఎందుకంటే డ్రగ్స్ కంట్రోల్ అయిపోయింది అంటే మేము కంట్రోల్ చేస్తున్నాం అనేది కూడా వాస్తవంగా కనిపిస్తా ఉంది కదా. డ్రగ్స్ కంట్రోల్ అయితే మద్యాన్ని కూడా కంట్రోల్ చేస్తారా నర్సయ్య గౌడ్ గారు? 100% మద్యాన్ని కంట్రోల్. ఇంకోటి రేపు కూడా మనం మాట్లాడుకుంటాం కదా, ఈ రాత్రి జీరో యాక్సిడెంట్ ఉద్దేశంలో పెట్టుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవు పార్టీలు కాదు కదా, మామూలు ఈవెంట్స్ కూడా తగ్గిపోయాయి. రైట్, మీరు అది గనక చేస్తే జీరో యాక్సిడెంట్ గనక చేస్తే మీరు గనక అది చాలా సంతోషమే. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవడం చాలా శుభపరిణామం. రైట్, రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు. రెహమాన్ గారు నమస్తే. నమస్తే రవి గారు. రెహమాన్ గారు, ఏంటి అంటే కొత్త సంవత్సరం మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ తరుణంలో ప్రభుత్వం అంటే గతంలో అయితే మాత్రం లిక్కర్పై లేకపోతే మోతాదుకు మించి మద్యం తాగిన వాళ్ళనే పోలీసులు పట్టుకున్నారు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇన్ని కేసులు నమోదయ్యాయి, లేకపోతే రకరకాల యాక్సిడెంట్ కేసులు రకరకాల ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణకి చర్యలు తీసుకుంటుంది. పలు పబ్బులపై డ్రగ్స్ విక్రయాలు చేయకూడదు, డ్రగ్స్ నియంత్రణ చేయాలి అని ప్రభుత్వం ఎక్కడ చర్యలు చేపట్టినా పబ్బుల్లో దొరుకుతూనే ఉన్నాయి. కానీ హైఫైలో అయితే మాత్రం ఎక్కువగా వాళ్ళని పట్టుకోరు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏంటి అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలా? ప్రభుత్వం ఏమో ఓ పక్క సెలబ్రిటీలు వాళ్ళు ప్రచారం చేయాలా డ్రగ్స్ నియంత్రణకు అని చెప్తున్నారు. మరి ఎక్కువగా సెలబ్రిటీలే పట్టుపడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం గతంలో. మరి వాళ్ళపై శిక్షలు ఉండవా? లేకపోతే ఎక్కడికో కర్ణాటక ఎక్కడికో పోతున్నారు, రేవు పార్టీలో చేసుకుని పట్టుబడతారు, మళ్ళీ వాళ్ళు శుద్ధపూసుల్లాగా విడుదలవుతున్నారు. ఏంటి రెహమాన్ గారు? డెఫినెట్గా రవి గారు, మీరు మాట్లాడినవన్నీ నిజానికి ప్రతిదీ చర్చనీయాంశమే. గతంలో దొరికిన సెలబ్రిటీల సంగతి ఏంటి? అక్కును సబర్వాల్ మీకు గుర్తుంటది, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. వీటి మీద ఉక్కుపాదాన్ని మోపితే ఆయన ముందుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నన్ను పని చేయనివ్వట్లేదు ప్రభుత్వం అని అన్నాడు ఆయన. అంటే ఈ ఒకటే కాకుండా
క్లోరల్ హైడ్రేట్, డైజిపామ్ లాంటి మత్తు పదార్థాలతో మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రసాయనం తయారు చేసి దానికి పేరు కళ్ళు అని పెట్టి అమ్మేస్తారు. ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా కళ్ళు అమ్ముతున్నారు. ఈ కళ్ళు అనేటువంటి అసలు తాటి ఈత చెట్లు లేవు ఇక్కడ. లేనప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు అంటే ఒక రసాయనాన్ని తయారు చేసి ఆ సీసాల్లో నింపి అమ్మేస్తున్నారు. ఇది దిగువ మధ్య తరగతి GHMC లో పనిచేసే వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు దీన్ని సేవిస్తున్నారు. ఒకసారి తాగి కింద పడ్డ తర్వాత వాళ్ళు బతకరు. అంటే సామాన్యుల మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ విడో పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నది ఆ జిల్లా అంటే ఈ క్లోరల్ హైడ్రేట్, డైజిపామ్ కు తమ భర్తలు బలైపోతే అనేక వందల వేల మంది అక్కడ విడోస్ గా మారిపోయినటువంటి పరిస్థితి మనం మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తున్నాం. అట్లానే భావి తరాలు, చిన్న పిల్లలు, ఈ చిన్న పిల్లలకి మనము ఇక్కడ డ్రగ్స్ కి అలవాటు అయిపోతే భావి తరాల భవిష్యత్తు ఏమైపోతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. కార్పొరేట్ స్కూళ్ళల్లో, చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఈ అకున్ సబర్వాల్ గారు ఈ దీనిపైన పనిచేసినప్పుడు ఆయన లిస్ట్ కూడా తయారు చేశారు. స్కూల్స్ కూడా, అంటే నేను ఇప్పుడు ఆ స్కూల్స్ పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం ఇక్కడ బాగుండదు. ఆయన స్కూల్స్ కార్పొరేట్ పెద్ద పెద్ద జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మోసిన కార్పొరేట్ స్కూల్స్ అన్ని స్కూళ్ళ పేర్లు కూడా ఆయన బయట పెట్టారు. ఆ మేనేజ్మెంట్ లను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. నైజీరియా నుంచి నేరుగా మన దేశానికి ఈ డ్రగ్స్ వస్తున్నాయి. ఈ డ్రగ్స్ పైన గతంలో చేయాల్సినంత ఎక్సర్సైజ్ జరగలేదు. ఎందుకంటే అకున్ సబర్వాల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు, ఈ సినీ సెలబ్రిటీలను తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేయడం, వాళ్ళ గోళ్ళు, వెంట్రుకలు, శాంపుల్స్ తీయడం అంతా ఆయన ఉన్నప్పుడే జరిగింది. రైట్ రెహమాన్ గారు, రైట్, మీరు అన్నట్లు వాళ్ళని పట్టుకుంటారు, శాంపుల్స్ సేకరిస్తారు, అన్నీ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ చివరికి ఏంటి శేషం మిగిలేది మాత్రం ఏమీ ఉండదు. వాళ్ళకేదో బెయిల్పై రావటం, లేకపోతే వాళ్ళు కూడా బయట సినిమాలో యాక్ట్ చేయటం, ఇట్లానే జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా శిక్షలో పలాని డ్రగ్స్లో పలాని వ్యక్తులకి శిక్ష పడ్డది అనే దాఖలాలు ఎక్కడ కనపడలా మనకి. రవి గారు, ఇప్పుడు మనం ఖచ్చితమైన చర్చనీయాంశం ఇదే. అంటే ఇప్పుడు ఇట్లా డ్రగ్స్ అంటే భారత రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 47 ప్రకారం మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసేటువంటి మత్తు పదార్థాలకు సంక్షేమ రాజ్యాలు, ప్రభుత్వాలు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించాలి. ఆ వ్యతిరేక ప్రచారము అట్లానే ఈ చిన్నారులు కనుక ఈ డ్రగ్స్ తీసుకుంటే, ఈ మత్తు కోసం ఎవరు తీసుకోరండి. ముందు ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినట్టుగా సిగరెటే కానివ్వండి, మందే కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, సరదా కోసం స్టార్ట్ అవుతుంది. సరదా కోసమే స్టార్ట్ అవుతుంది. గుట్కా కానివ్వండి, ఏదైనా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఏ వ్యసనమైనా ముందు సరదా కోసం మొదలు పెడతారు. ఈ సరదా కాస్త వాళ్ళని మింగేస్తుంది. దీని కంట్రోల్లో వీళ్ళు ఉండరు, వాళ్ళు దాని కంట్రోల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా వాళ్ళు ఎంత మానేయాలనే ప్రయత్నం చేసినా మానేయాలనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు మనం చర్చ ఇంకో అయిపోయింది, సెలబ్రిటీ. ఒక్క సెలబ్రిటీని కనుక శిక్షించి కటకటాల వెనక్కి నెట్టేస్తే కొన్ని వందల వేల మందికి, లక్షల మందికి ఒక మెసేజ్ చేస్తుంది. అంత పెద్ద సెలబ్రిటీనే వదిలిపెట్టలేదు, నేను కనుక ఇట్లాంటి కేసుల్లో దొరికితే నన్నెవరు వదిలిపెడతారు, నా పరిస్థితి ఏందనేటువంటి ప్రశ్న సమాజంలో తలెత్తాలండి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరం సమానమే కదా. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు సెలబ్రిటీల కోసం ఈ దేశంలో ప్రత్యేక చట్టాలు ఏమీ లేనప్పుడు సెలబ్రిటీలు సంబంధించి అసలు వాళ్ళ కేసులు ప్రూవ్ అయ్యాయా, వాళ్ళ శాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఏమన్నా దొరికాయా, దొరకలేదా, ఇట్లాంటి విషయాలు కూడా ఇంతవరకు ప్రభుత్వాలు బయట పెట్టలేదు. కాబట్టి కఠినంగా వ్యవహరించినటువంటి అధికారుల విషయంలో వాళ్ళని చివరికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఎవరైతే కంకణబద్ధులై పనిచేశారో వాళ్ళు మమ్మల్ని పనిచేయనివ్వట్లేడం లేదన్నప్పుడు. అంటే రెహమాన్ గారు, మీ అనుమానం ఏంటో రాజకీయ ఒత్తిళ్ల మేరకేనా, వెనకాల రాజకీయ పెద్దల యొక్క ప్రమేయం ఉందనుకోవచ్చా?
అంటే ప్రధానంగా చిత్తశుద్ధి లోపించడం, ఉమ్, అంటే ఈ సమాజాన్ని కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి ఉమ్, పాలకులకు లేకపోవడము, ఉమ్, అంటే ఇది సర్వసాధారణము. సమాజం వెస్టర్నైజ్ అయిపోతుంది, ఉమ్, ఇది అవుతది, దీనికి మనం సిద్ధంగా ఉండాలని ఉమ్, ఆ, రాజ్యం మానసికంగా ప్రిపేర్ కావడం వల్లనే రైట్ ఇట్లాంటి కంటిన్యూటీ జరుగుతుందండి. రైట్ డెఫినెట్ గా మానవ సాధ్యంతో చాలా సాధించవచ్చు. రైట్ డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలా, వాళ్ళని గుర్తించాలి. రైట్ అంటే ఇంకొకటి ఏమైపోయిందంటే రవి గారు, తల్లిదండ్రులకు సమయం లేకపోవడం వల్ల అవును పర్సనల్ కేరింగ్ అనేది పిల్లల మీద పెట్టకపోవడం వల్ల, రైట్ వాళ్ళో వైపు వీళ్ళో వైపు అయిపోవడం వల్ల, అవును ఈ గజిబిజి బిజీలో అవునవును పిల్లలకి సమయం ఇవ్వలేకపోవడం వల్ల, ఈ అనేక కారణాల చేత ఈ పిల్లలకు డ్రగ్స్ అలవాటైపోవడం, అంటే వాళ్ళు ఒంటరిగా వెళ్ళి ఇళ్లలో కూర్చోవడం, రైట్ ఎవరితో కలవకపోవడం, ఈ లక్షణాలన్నిటినీ, అంటే డ్రగ్ అడిక్ట్ ఎలా ఉంటాడు అనేటువంటి లక్షణాలను కూడా తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. రైట్ అంటే ప్రాథమిక దశలోనే గుర్తించి డ్రగ్స్ అడిక్షన్ సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రావాలి ఇదంతా. రైట్ రైట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రావడంతో పాటు Hmm. ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరగాలి దీని మీద. రైట్ క్యాంపెయిన్ అంటే ఇప్పుడు పల్స్ పోలియో ఇట్లాంటి క్యాంపెయిన్ జరిగినట్టుగానే డ్రగ్స్ ఇరాడికేషన్ కోసం కొంచెం కఠినమైనటువంటి చట్టాలు, ఇప్పుడు ఈ నైజీరియన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల్లో సప్లయర్స్ దొరికిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఎవరికి యావజ్జీవ ఖైదు లేకపోతే పెద్ద శిక్షలు పడ్డట్టుగా కూడా దాఖలాలు లేవు. అవును చట్టం సత్వరం వాళ్ళ మీద, అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము, కొంతమందికి శిక్షలు పడితే కొంత కనువిప్పైనా జరుగుతుంది. రైట్ కాబట్టి రాత్రి 12 గంటల వరకు తాగడానికి అనుమతించారు, కాబట్టి 12 గంటల తర్వాత మేము వెహికల్స్ నడుపుతాం, మీరు అనుమతించినప్పుడు మమ్మల్ని వెహికల్స్ నడపడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని అక్కడక్కడ తాగుబోతులు వాళ్ళు హల్చల్ చేస్తారు హల్చల్ చేస్తారు అవన్నీ చూస్తున్నాం. రైట్ రైట్ నిజానికి తాగిన తర్వాత వెహికల్ నడిపే అధికారం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. రైట్ తాగడం వరకే నీకు అధికారం ఉంది, రైట్ తాగిన తర్వాత నువ్వు స్పృహ కోల్పోయిన తర్వాత వెహికల్ నడిపితే అది ఎటుపోతుందో నీకే తెలియదు కదా. రైట్ కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చాలా స్ట్రిక్ట్ గా పెట్టి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ ఈ రోజును ఎందుకు యువత డిసెంబర్ 31 రాగానే ఈ రోజు తాగకపోతే మేము మనుషులమే కాదన్నట్టు, రెహమాన్ గారు ఇది మన కల్చరేనా లేకపోతే ఏంటి? డిసెంబర్ 31 ఎట్టి పరిస్థితిలో తాగి తీరాలనే ఏమైనా రూల్ ఉందా? అదొక సంప్రదాయమా? నిజానికి ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈ రోజు అంటే ప్రపంచాన్ని మనం ఆంగ్ల సంవత్సరంగా ప్రామాణికంగా పెట్టుకున్నప్పటికీ ఈ రోజు పేజీ మారుతుంది. ఆ రోజు తాగడము, లేకపోతే కేకలేయడము, రాత్రంతా వీధుల్లో అరుచుకుంటూ తిరగడము, బైకుల మీద విన్యాసాలు చేయడము, తలలు పగలు కొట్టుకోవడాలు, బాణసంచా కాల్చడాలు, చేతులు కాల్చుకోవడాలు, రకరకాల. ఇదైతే మన కల్చర్ కాదు రెహమాన్ గారు, మన కల్చర్ అయితే కాదు. రైట్, ఇండియన్ కల్చర్ అయితే కాదు. రైట్, ఒక్క నిమిషం అండి. శేషగిరి గారు, ఏంటి న్యూ ఇయర్ వేడుకలు అంటే పాత సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోవటానికి మద్యం తాగాలా, లేకపోతే డ్రగ్స్ సేవించాలా, లేకపోతే కొత్త ఇయర్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ సంతోషం కొద్దిగా ఆ మద్యం తాగి డ్రగ్స్ సేవిస్తేనే ఆ న్యూ ఇయర్కి ఒక ప్రాధాన్యత ఏర్పడింది అనుకోవాలా? అయితే ఎకనామిక్ లెవెల్స్ పెరిగిపోయాయి, పెరిగిన యాంత్రిక జీవన విధానం. ఎస్, ఇప్పుడు ఇన్కమ్ లెవెల్స్, ఎకనామిక్ లెవెల్స్ ఏవైతే పెరిగాయో ఈ గ్లోబలైజేషన్ వల్ల దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు క్రాస్ బార్డర్ కూడా చాలా మంది అమెరికా పోయిస్తారు, యూరోప్ పోయిస్తారు, ఇవంతా ఫ్రీక్వెంట్ అయిపోయింది. ఇంటర్నెట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇవంతా మనకంతా వెస్టర్న్ కల్చర్ అనేది ద వరల్డ్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటారు ఈ రోజు. అంటే అక్కడే మంచి ఉందో ఇక్కడ రాదు, కానీ అక్కడే చెడు ఉందో అది వచ్చేస్తుంది. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, గుడ్ హ్యాబిట్స్ హ్యావ్ టు బి కల్టివేటెడ్, బ్యాడ్ హ్యాబిట్స్ కమ్ బై దేర్ ఓన్. చెడు అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందండి. అది హ్యూమన్ నేచర్, యానిమల్ నేచర్ అనేది ఏదైతే ఉంటుందో, ఇన్స్టింక్ట్ ఉంటుందో, దాని బేసిక్ నేచర్ ఎలాంటిది. సో ఇలాంటివి ఏంటంటే ఇవి ఒక హై ఇస్తుంది. ఇప్పుడు ఇది సార్ చెప్పినట్టు ఇందాక ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ ఈవ్ అంటే ఏమంటే ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ చేంజ్ ఆఫ్ ఏ ఇయర్, దానికంటే పిచ్చి ఏం లేదు. ఈ రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, మళ్ళీ మరుసటి రోజు ఉంటుంది, వచ్చే నెల వస్తుంది. కానీ దీనికి ఒక ఈవెంట్ గా చేసి పెద్ద ప్రోగ్రామ్స్ లాగా ఇవన్నీ చేసి క్లబ్లు, పబ్బులు, పెద్ద పెద్ద గ్రౌండ్స్, మ్యారేజ్ హాల్స్ తీసుకుని దీనికి కొందరు కమర్షియల్ గా చేసేసారు.
ఈ కమర్షియల్ గా చేసి ఏంటంటే ఫుడ్ ఎంబడి డ్రింక్స్ అన్లిమిటెడ్ ఇది ఒక ప్యాకేజ్ అని ఇవన్నీ ఇలాంటివన్నీ చేసి ఈ గత 15-20 సంవత్సరాలుగా ఇది బాగా పెరిగిపోయింది. వాట్ నెక్స్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో లిక్కర్ తాగే వాళ్ళు కొద్దిగా గొప్ప ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒక పెగ్గో 2 పెగ్గులు తాగేవాళ్ళు, వేరే వాళ్ళు మామూలుగా ఏదో పార్టీ చేసుకుని అక్కడికక్కడే అయిపోయింది. ఇప్పుడు నా కిలోమీటర్స్ ఒక ఎండ్ ఇంకొక ఎండ్ ఆఫ్ ది సిటీ 30-40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళ్ళడం, ఒక సిటీ నుంచి వేరే సిటీకి వెళ్ళడము. ఇప్పుడు చాలా మంది న్యూ ఇయర్ ఈవ్ అంటే గోవాకి వెళ్ళడము, వేరే ప్లేసెస్ కి వెళ్ళడము, ఇదంతా పెద్ద ఇది అలవాటు అయిపోయింది, కమర్షియలైజేషన్. కానీ శేషగిరి గారు సరిపోతుంది. శేషగిరి గారు అంటే గోవాని మీరు గుర్తు చేశారు. గోవా, ముంబై, లేకపోతే కలకత్తా, లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా డ్రగ్స్ సేవించడం వల్లనే వాటిని మన ఇండియాకి అలవాటు చేయటం, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఇట్లా ఆ అలవాటు ద్వారానే ఇక్కడ కూడా కల్చర్ అలవాటు అయింది అనుకోవచ్చా? ఇది పియర్ ప్రెషర్ అండి. ఇప్పుడు ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు తాగుతారు, తర్వాత ఏడో సిగరెట్ ఇస్తాడు కాల్చమని. అది కాల్చినప్పుడు ఏమైంటుంది, దాంట్లో గాంజా ఉంటుంది, వీడికి తెలియదు అసలు ఫస్ట్ టైం. అది తీసుకుని ఆ హైలో వెళ్ళిపోయినాక ఏంటంటే మెల్లగా ఏంటంటే హ్యాబిట్ బికమ్స్ అన్ అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయిపోయాక దీనికి ఆపాలంటే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఇది నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ డ్రగ్స్, ఈ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ నర్వస్ సిస్టమ్ కూడా డీ అడిక్షన్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. రెండోది అంటే ఇనిషియల్ గా ఇంట్లో తెలియదు, ఎప్పుడైతే ఇంట్లో తెలుస్తుందో ఇది చేస్తుందో డీ అడిక్షన్ సెంటర్ లో ఇవి దీంట్లో జాయిన్ చేస్తారో అప్పటి వరకు చాలా టైం అయిపోయింది. సో ఇదొక పెద్ద మెనేస్ అండి, డ్రగ్స్ అనేది పెద్ద మెనేస్. రెండోది ఏంటంటే ఇది మనది ఫార్మా హబ్, ఏదో చిన్న టాబ్లెట్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కానీ అది సమ్ సైకాట్రిక్ పేషెంట్స్ తో ఏదో ఉంటుంది. కానీ రైట్ శేషగిరి గారు రైట్, వీటికి ఒక అడ్డాగా కూడా ఉంటుంది. ఇయర్ ఎండింగ్ లో ఒక అడ్డా అంటే ఈ పబ్బులు అవ్వచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లు అవ్వచ్చు, అక్కడ మద్యం అమ్ముతున్నారా, అవన్నీ మద్యానికి పర్మిషన్ ఇచ్చినా లేకపోతే ఒక నియమ నిబంధనలకు లోబడి అక్కడ పర్మిషన్ ఇచ్చినా, కానీ అక్కడ డ్రగ్స్ విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి టాక్ కూడా ఉంది. ఏంటి ప్రభుత్వం విచ్చలవిడిగా ఈ యొక్క December 31కు ప్రత్యేకమైనటువంటి పర్మిషన్లు ఇవ్వటం, ఇటీవల ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలి కదా శేషగిరి గారు? ప్రభుత్వం తరఫు నుంచి కట్టుదిట్టంగా ఉంటుందండి, వ్యవస్థ బాగా ఇది ఉంటుంది. ఎందుకంటే స్నిప్పర్ డాగ్స్ ఇలాంటివి కూడా పెడుతున్నారు. ఇప్పుడు పబ్స్ కానివ్వండి, ఎక్కడ వెళ్తే కూడా ఈవెన్ టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. బిఫోర్ ది న్యూ ఇయర్ ఇట్ సెల్ఫ్ చాలా పబ్స్ కి రేడ్ చేయడము, ప్లస్ డ్రగ్స్ ఎవరైతే కన్స్యూమ్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు కొందరికి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే టు కర్బ్ ఏమంటే ఫర్దర్ మెనేస్. ఈ న్యూ ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు ఏమంటే అమ్మో ఈ డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తే మనము లోపలికి వెళ్తాము, జైలు వేస్తారు, ఇబ్బంది ఉంటుంది, పోలీస్ తో కేసులు అవుతుంది అని చెప్పి ఇది కర్బ్ చేసేకి గవర్నమెంట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్ గా ఉంది. కానీ మెనేస్ ఎలా ఉంటుందంటే ఎక్కడో ఫామ్ హౌస్లు ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్ లో, ప్లస్ కన్సంప్షన్ కూడా ఏముంటుందంటే స్మాల్ క్వాంటిటీది, కన్స్యూమర్ క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీస్. ప్లస్ పియర్ ప్రెషర్ కూడా ఎలా ఉంటుందంటే ఒకసారి సంవత్సరం న్యూ ఇయర్ ఎండ్ ఒక టాబ్లెట్ అనుకుని ఒకటి వేసుకుంటారు, లేకపోతే ఒక పఫ్ గుంజని. సో ఈ పియర్ ప్రెషర్ వల్ల కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే లిక్కర్ పెరిగిందో దాన్ని బట్టి ప్రపోర్షనేట్ గా ఇవి కూడా పెరిగినాయి. ఎందుకంటే వాట్ నెక్స్ట్, దీనికంటే ఎక్కువ హై, ఇప్పుడు 3 పెగ్లో 4 పెగ్లో 5 పెగ్లో ఇది ఒకసారి ట్రై చేయి. సో ఈ పియర్ ప్రెషర్ తో కూడా ఏంటంటే విపరీతంగా ఇది పెరిగిపోయిందండి, ఇది మెనేస్. దీనికి గవర్నమెంట్ యాజ్ సచ్ మంచి స్ట్రిక్ట్ గానే చేస్తుంది, ఫర్దర్ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది కావాలి. ప్లస్ మీరు చెప్పినట్టు ఈ కేసెస్ లో కూడా NDPS కేసెస్ లో నార్మల్ గా ఏంటంటే ఈ అడిక్ట్స్ ఏవైతే తీసుకుంటారో వీళ్ళు స్మాల్ క్వాంటిటీస్ తీసుకుంటారు, వీళ్ళకి పనిష్మెంట్ అంత స్ట్రింజెంట్ ఉండదు. కమర్షియల్ క్వాంటిటీలు ఏవైతే దొరుకుతాయో గాంజా కానివ్వండి, వేరే డ్రగ్స్ కానివ్వండి, దొరికితే కూడా దాని కన్విక్షన్ కూడా బాగానే గట్టిగా అవుతాయి. మనకు ఆ ఫిగర్స్ కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు, మీరు చూస్తే మీరు దీంట్లో కన్విక్షన్స్ కూడా అవుతాయి. ఎవరైతే ఈ డ్రగ్స్ బిజినెస్ లాగా వాడతారో ప్లస్ కమర్షియల్ క్వాంటిటీస్ లో గాంజా కానీ ఇవి కేసెస్ బాగానే గట్టిగా అవుతాయండి, కన్విక్షన్స్ కూడా గట్టిగా అవుతాయి. రైట్ నర్సయ్య గౌడ్ గారు, ఏంటి ఆ విచ్చలవిడిగా ఈ యొక్క బార్ అండ్ రెస్టారెంట్లకు పర్మిషన్ ఇవ్వటం? ఈ మధ్యకాలంలో ఒక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ బార్ అండ్ రెస్టారెంట్లకి దాదాపు 30 పబ్బులకి పర్మిషన్ ఇచ్చారు ఈ యొక్క న్యూ ఇయర్కి సందర్భంగా. ఏంటి ఈ విధంగా విచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వటం అంటే ఒక విధంగా ప్రోత్సహించినట్టు కదా సార్? ఇప్పుడు ఈ మామూలుగా ఏదైనా ఒక సందర్భం వచ్చి ఒక వినోద కార్యక్రమం లేకపోతే ఒక ఇయర్ మారడము, ఒక పండుగ వాతావరణం వచ్చినప్పుడు ఏమైందంటే
మనం ఎవరినైనా మనం ఆపేసి మీరు మందు తాగొద్దని అంటే ప్రజలలో ఒక ఆవేశము, ఒక బాధ బయలుదేరుతుంది. కాబట్టి నెగిటివ్ ఏర్పడదు, నెగిటివ్ వస్తుంది. కాబట్టి మనము పర్మిషన్ ఇస్తూ కండిషన్స్ పెట్టాలి. అరే బాబు నువ్వు తాగితే తాగు అని ఆ ఇంటికి పోయి ఆ ఇంటి దగ్గర ఒక రెండు ఏం తాగుతావు తాగి ఆ ఇంట్లో పడుకో సపరేక. ఈ రోడ్ల మీదకి బండి తీసుకొని వచ్చి యాక్సిడెంట్లు చేయక అనేది ఒకటి. తర్వాత ఈ అనవసరమైన ఈ గంజాకు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా ఈ అలో రైట్. ఇంతకుముందు మీరు బాగానే చెప్పారు, నో యాక్సిడెంట్ అనేది ఒకటి, వాళ్ళ జీరో యాక్సిడెంట్ అనేది వాళ్ళ మా టార్గెట్, ప్రభుత్వం టార్గెట్. పోలీసులు కూడా విస్తృతంగా ఫ్లైఓవర్లపై బాగా క్లోజ్ చేయటం, ఒక 2 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో ఉన్నాయి, మిగిలిన అన్నీ కూడా క్లోజ్ చేశారు. అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం కిట్లన్నీ కూడా రెడీ పెట్టుకొని 8 గంటల నుంచి పోలీసులు చాలా సిద్ధంగా ఉన్నారు, అంతా చేస్తున్నారు, కరెక్టే. కానీ ఏంటి 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చారు కదా, 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్కి పర్మిషన్ ఇచ్చారు, వైన్ షాపుల వరకు పర్మిషన్ ఇచ్చారు, ఇదేంటి? నేను అనేది అదే సార్, అందుకే అదే చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఇవాళ ఇప్పుడు ఏమైపోయిందంటే మిత్రులు చాలా మంచి మంచి విషయాలు మాట్లాడారు శేషగిరిరావు గారు. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏమైపోయిందంటే ప్రపంచం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. అన్ని అలవాట్లు ఇప్పుడు మెయిన్ గా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎక్కడైతే ఈ హైఫై ఏరియాలు ఉన్నాయో అక్కడ ఇక్కడ అంటే ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ పబ్బులు ఆ కల్చర్ అంతా వచ్చింది. వాళ్ళకి వాట్ నెక్స్ట్ అనే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి వీళ్ళు ఏమన్నా చేసుకొని ఇంట్లో ఏదైనా మందు అంటే బీరో బ్రాండ్ తాగి ఇంట్లో ఉంటే ఎవరి పట్టించుకోరు, ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఇక్కడ జరిగేది ఏంటంటే తాగిన తర్వాత హై స్పీడ్ లో రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళందరూ కూడా అదే స్పీడ్ లో ఉంటారు కదా, ఇంత 4 పెగులు వేసిన. కానీ నియంత్రణ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా, పబ్బులకి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అది ఉండదు కదా. సరే యాక్చువల్ పబ్బులు అంటే ఏంటంటే వాళ్ళు అక్కడికి పోయి షేర్ చేసుకొని మినిమం ఏముంటుంది తప్పితే వాళ్ళు ఏమైతుందంటే వీళ్ళు నిర్వాహకులు అట్రాక్ట్ చేయడానికి కొరకు రకరకాల విధంగా చూపిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి కూడా ముఖ్యంగా నర్సయ్య గౌడ్ గారు, ప్రభుత్వానికి కూడా ఎక్సైజ్ శాఖ ద్వారా దాదాపు 6 నెలల ఆదాయం ఒక్కసారే డిసెంబర్ 31 ఒక్కరోజే వస్తుంది అనేది కూడా ఉంది. ఇది దీనికోసమేనా సార్? రవణ నేను అనేది అంటే మీరు సీఎం అయినా, శేషగిరిరావు గారైనా, రమణ అన్న అయినా అక్కడ సీఎం అయి కూర్చున్నా కూడా మీకే ఉంటది అవకాశం. చెప్తున్నా వ్యవస్థలో మొత్తం ఒకటేసారి మొత్తం కటాఫ్ చేయడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తున్న పని అదే. పర్మిషన్ ఇచ్చిన పబ్బులకు పర్మిషన్ ఇచ్చిన 1,00,000 కండిషన్లు, ఈ టైమింగ్స్ కానీ లేకపోతే ఏం యూసేజ్ చేస్తున్నారు అని కానీ, ఎవరు వస్తున్నారని కానీ, ఆటగాళ్ళు పాటగాళ్ళు ఎవరు ఉన్నారని కానీ అన్ని రకాల కెమెరా ఐస్ పెట్టుకొని చూస్తా ఉంది ప్రభుత్వము. కాబట్టే ఇది తగ్గుతుంది. నేను దీనికి ఉదాహరణ చెప్పేది ఏంటంటే మన దగ్గర ఈ సప్లై కానీ వినియోగం కానీ తగ్గిపోవడం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడికి అరే ఇక్కడ మాకు మా బిజినెస్ నడుస్తలేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇది హబ్ చేసుకోవడం లేదు. హైదరాబాద్ హబ్ ఉంటుండే ఇంతకు ముందు, ఇక్కడ నుండి పరారైపోయారు. కాబట్టి ఇంతకు ముందు మనం చూసినాం కదా హైదరాబాద్ లో ఒక కాలనీలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి యూజ్ చేసిన తర్వాత, పబ్బులలో ఎలాంటి సంఘటనలు జరిగినా మనం చూసాం. అవి రిపీట్ అవ్వటం లేదు. ఇప్పుడు తగ్గిపోయినాయి. తగ్గిపోవడానికి తగ్గించడానికి కావలసిన అన్ని రకాల వ్యవహారాలు ప్రభుత్వం చేస్తున్నది. మీరు 12 తర్వాత ఇప్పుడు అలో చేసిన టైం తర్వాత మీరు ఒక్క 2 నిమిషాలలో మీరు అక్కడ చూడండి, రోడ్ల మీద విపరీతమైన పోలీసులు అన్ని రకాల సరంజామా పెట్టుకొని రెడీగా ఉంటారు. ఎందుకంటే అది ఆల్రెడీ మేము వాళ్ళకి చేరవేసిన అంటే ఎవరైతే మందు సేవించి అన్ని పార్టీలు చేసుకుంటారో బాబు మీ టైం ఇంతే, ఆ టైం లోపల మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. అంతకంటే క్షణం ఎక్కువైనా అక్కడ అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని టెస్టులు ఉంటాయి, అన్ని ఆపడం ఉంటుంది, లైసెన్స్ అడగడం ఉంటుంది, అవసరమైతే పక్కకు తీసుకుపోవడం ఉంటుంది, లోపల పెట్టడం ఉంటుంది. కాబట్టి ఈ భయం అనేది ఆల్రెడీ ప్రజలలోకి తీసుకుపోవడం జరిగింది. అంటే కంట్రోల్ మెజర్స్, భయం అంటే వేరే భయం కాదు, కంట్రోల్ మెజర్స్. మీరు ఇలా ఈ టైం దాటి పనులు చేస్తే మేము ఈ పని చేస్తాము, ఇక డౌటే లేదు, ఇందులో కన్సెషన్ పొలిటికల్ కన్సెషన్ లేదు. కానీ నర్సయ్య గౌడ్ గారు ఇది అంటే డిసెంబర్ 31 అంటే ఒక ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు అని కూడా చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు ఇది ఏంటంటే మనం వెళ్తా ఉంటే అచానక్ ఆదాయం వస్తే దాన్ని మనం ఆదాయం కొరకే చేసినట్టు కాదు కదా. నేను అదే మొదలు చెప్పిన విషయం, పెంచడం అంటే ఆదాయమే కదా. పెంచడం అంటే 10 years వ్యవస్థీకృతం అయిపోయింది. ఈ వ్యవస్థీకృతం ఎట్లయింది అంటే తాగే వాళ్ళు
ఒక లెవెల్ దాటి ఇంకేం కావాలనే కాడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అవి దొరకకుండా చేసే వరకు ఏమైందంటే దొరికే ఈ మందుకు ఎక్కువ వచ్చినట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే నిన్న 973 ఇవాళ 1400 ఎంతో కొంత అవుతుంది కాదని నేనేం చెప్పట్లే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎక్కువ చేసింది అనేది కాదు. ఇది వ్యవస్థీకృతం, గత 10 సంవత్సరాల్లో వ్యవస్థీకృతం అయిపోయింది. కాబట్టి మిగతావేమి మన హైదరాబాద్ లో మన తెలంగాణలో దొరుకుతలేవు. కాబట్టి దొరికే ఈ మందునే ఇంకొక బాటిల్ ఎక్కువ కొనుక్కుందాం అన్న ఆలోచనతోటి ఇట్లా వస్తురేమో. అందుకే ఈ 973 1000 కోట్లు మించిపోయే అవకాశాలు ఉన్నాయి. టార్గెట్ ఉండొచ్చు నేను కాదంటలేదు, నేను దాన్ని ఏం కాదంటలేదు. కానీ ఈ కోణంలో వచ్చినటువంటి ఇదన్నీ నేను అంటున్నా. కాబట్టి దీన్ని ఒకటేసారి మొత్తం కట్ చేసి ఎవరికి మందు అమ్మొద్దు, మందు మొత్తం సున్నా అని పెట్టే పరిస్థితి మీరు ముఖ్యమంత్రి అయినా కూడా ఉండదు సార్. రైట్. రెహమాన్ గారు ఒకవేళ మనం చూసాం పబ్బుల్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా రేవు పార్టీలో, ఒక్క నిమిషం, రేవు పార్టీలో దొరికిన సెలబ్రిటీలు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, లేకపోతే విక్రయించేలు అవ్వచ్చు, వాళ్ళని బాధితుల్లాగానే చూస్తున్నారులే. కానీ వాళ్ళు ఆ డ్రగ్స్ సేవించారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళపై జాలి చూపటం, వాళ్ళకి రకరకాలైనటువంటి శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి డ్రగ్స్ బారి నుండి తప్పించడం కోసం వాళ్ళకి రకరకాలైనటువంటి మన శిక్షణ ఇచ్చి బయటికి తీసుకురావడం, ఇట్లాంటివే జరుగుతున్నాయి. రెహమాన్ గారు, నిజానికి ఇక్కడ 2-3 అంశాలు మాట్లాడుకోవాలండి మనం తప్పకుండా. గతంలో గ్రామంలో తాగుబోతు ఎవరు అంటే సఖిమని చెప్పేసేవారండి. ఒకరిద్దరు పేర్లు ఉండే, ఏళ్ల మీద చెప్పేవాళ్ళు, వేళ్ల మీద చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు తాగని వారు ఎవరో చెప్పడం కష్టంగా ఉందండి. సమాజంలో అంత మార్పు వచ్చింది. అంటే ఎథికల్ గా మనిషి జాతి నిర్మాణంలో, మనిషిని నిర్మించడంలో, సమాజంలో సామాజిక పాత్ర, సంఘాల పాత్ర ఇదంతా పోతుందండి క్రమంగా. అంటే ఫలానా సంఘం వాళ్ళు తాగేవాళ్ళు కాదు, ఫలానా లెఫ్ట్ ఓరియంటెడ్ గా ఉండేవాళ్ళు మందు సేవించకూడదు, ఇట్లా కొన్ని మోరల్స్ ఉండేవి. ఇవి క్రమంగా వెస్టర్నైజ్ అవుతున్నటువంటి క్రమంలో మందు తాగడం అనేది మామూలు విషయమే అన్నట్టుగా, క్లబ్లకు వెళ్ళడం, పబ్లకు వెళ్ళడం అన్నట్టుగా మారిపోయింది. అట్లానే దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే తాగుబోతులు ఎంత మందుకు అడిక్ట్ అయిపోయి ఆ సాయంత్రం అవ్వంగానే ఎలా మనము అంటే ఆఫీసుల నుంచి వచ్చినప్పుడు, లేకపోతే మీరు స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు కనుక చూస్తే ఎక్కువ రష్ ఎక్కడ అంటే వైన్స్ దగ్గర ఉంటది. అవును, గతంలో సినిమాల దగ్గర ఎలాగైతే బారులు దేరి జనాలు రష్ గా కనిపిస్తారో ఇప్పుడు అక్కడ వైన్స్ దగ్గర అంత రష్ గా ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్లయితే మందుకు అలవాటు పడిపోయినారో, ఇక్కడ దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆ డబ్బుకు అలవాటు పడిపోయి, వీళ్ళు మత్తుకు అలవాటు పడ్డట్టుగానే ఆ తాగుబోతుల ద్వారా వచ్చే డబ్బుకు గవర్నమెంట్ అనేది అడిక్ట్ అయిపోయింది. తన ఆదాయ వనరును పెంచుకొని మిగతా అంశాలలో తన ఆదాయాలని పెంచుకోవడం కోసం సంక్షేమ రాజ్యం ఏదైతే కృషి చేయాలో, ఆ రాజ్యాలు ఏమున్నప్పటికీ, ఫలానా ప్రభుత్వాలు నేను చెప్పట్లేదు, ప్రభుత్వాలు ఏవొచ్చినప్పటికీ రాజ్యాలు ఆ తాగుబోతుల డబ్బులకు అడిక్ట్ కాకుండా, భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నామండి, ఆర్టికల్ 40లో రాసుకున్నాం, మత్తు పదార్థాలకు, మారక ద్రవ్యాలకు ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం చేయాలని. అసలు అట్లాంటి ప్రచారాలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయడం లేదు. చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో ఉండేది, తాగుబోతుల వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది, తాగి గొడవ చేయడం వల్ల సమాజానికి ఎంత నష్టం ఉంటది, పాఠ్యాంశాలకు ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అవన్నీ క్రమంగా ఎత్తేస్తూ ఎక్కువ సేల్స్ అయ్యేలాగా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవడం కోసం టార్గెట్లు పెడుతున్నారండి. ఇంత అమ్మాలి మీరు, బలవంతంగా తాగించాలి. అవును, ఇవాళ 1 గంటకు పర్మిషన్. రెహమాన్ గారు 1 గంట వరకు పర్మిషన్ అంటే టార్గెటే కదా. రెహమాన్ గారు 1 గంట వరకు పర్మిషన్ అంటే టార్గెటే కదా. టార్గెటే డెఫినెట్ గా 1 గంట వరకు జనం చేత తాగించడం. ఇంకొక అర్ధ గంట పావు గంట వెసులుబాటు ఉంటది, ఇంకొక అర్ధ గంట పావు గంట వెసులుబాటు కూడా ఉంటది. అంటే నిజానికి అంటే రాజ్యం సంక్షేమం దృష్టిలో ఆలోచించాలి, సంక్షేమ రాజ్యంగా ఉండాలి. రిపబ్లికన్ అంటే అదే చెప్తారండి. గణతంత్రం అంటే ప్రజాభిష్టం మేరకు, ప్రజా సంక్షేమం మేరకు పాలన చేయాలి. కానీ అవి పక్కన పెట్టి దీన్ని మద్యాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా రాజ్యం చూడడం వల్ల, ప్రభుత్వాలు చూడడం వల్ల
ఈ మద్యం మీద ఆదాయం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనేది చూస్తున్నారు. రైట్. ఈ మద్యం దాగి లివర్ పాడు చేసుకున్న వాళ్ళు, అవును. ఈ మద్యం దాగి యాక్సిడెంట్లకు గురైన వాళ్ళు, అవును. ఈ మద్యం దాగి హార్ట్ అటాక్ లో గురైన వాళ్ళు, అవును. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళ మళ్ళీ ఆరోగ్యశ్రీ కావాలన్నా లేకపోతే వాళ్ళకి హెల్త్ కోసం మళ్ళీ మనం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. రైట్. అంటే హాస్పిటళ్లలో రకరకాల సదుపాయాల కోసం లేకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇది రకరకాలుగా వీళ్లకు మనం అంటే తలసరి ఆదాయమే జాతీయ ఆదాయం కదండి. అవును. అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? అవును. పౌరులకు ఉండే తలసరి ఆదాయాన్ని మనం Right. జాతీయ ఆదాయంగా చూస్తాం. రైట్. పౌరుల దగ్గర కనుక జేబులో డబ్బులు మిగిల్చుకోగలిగితే రైట్. ప్రభుత్వాలు పౌరుల కోసం ప్రత్యేకంగా మళ్ళీ స్కీమ్స్ ఇవ్వాల్సిన పని లేదు. అవును. పౌరుల జేబుల్లో ఉన్న డబ్బుల్ని లాక్కొని అవును. తిరిగి అంటే విషాన్ని తాపి పాలు పిండుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి సంస్కృతి అవును. సమాజంలోకి ఒక రోజులో రాలేదండి. ఇది చాలా క్రమంగా వచ్చింది. రైట్. అప్పుడు మహిళలు తిరగబడి సారా వ్యతిరేక పోరాటం చేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో పెట్టి సారా ప్యాకెట్లు అమ్మించినటువంటి చరిత్ర మా యవనంలో చూసాం మేమంతా. అవును. అంటే పోలీస్ స్టేషన్లలో పెట్టి సారా నమ్మించారు. ప్రజలు బయట సారా నమ్మనివ్వకపోతే సారా ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి రోజుల్లో దాంట్లో ఒక సినిమాలో పాట కూడా పెట్టారు. 20 కొనండి అని పోలీసులు ఉండి అమ్ముతుంటారు. వ్యంగ్యంగా ఒక పాట కూడా. రైట్. ఈ మధ్య కాలంలో సంవత్సరం క్రితం ఒక టీచర్లు కూడా వైన్ షాపుల దగ్గర క్యూలో నిలబడిచ్చి మద్యాన్ని అమ్మించినటువంటిది కూడా చూసాం కొన్ని ప్రభుత్వాలు. రైట్. మీకు గుర్తే ఉంటుంది. రైట్. శేషగిరి గారు రైట్. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఒక రైల్వే స్టేషన్లో ఒక డాగ్ స్క్వాడ్ బృందం వేరే ప్రాంతానికి వెళ్తున్న తరుణంలో ఒక రైల్వే స్టేషన్లో ఒక డాగ్ అయితే ఒక బ్యాగ్ చుట్టూ తిరిగింది. అంటే ఊరికే వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తున్నారు, కానీ రైల్వే స్టేషన్లో యాదృచ్ఛికంగా ఆ బ్యాగ్లో ఏముందని తెరిచి చూస్తే దాదాపు 10 కేజీల గంజాయి ఉంది. ఇట్లా విచ్చలవిడిగా అంటే తెలియకుండా పోలీసులకి పక్కా సమాచారం అందితే పట్టుకోవటమో లేకపోతే పలాని కారు నంబర్లో వస్తుందని చెప్పేసి చెప్తే పట్టుకోవటమో తప్ప ఈ విధంగా బ్యాగ్లో పెట్టుకుంటూ వేరే ప్రాంతాలకు ఒక ప్రయాణికుల్లాగా వెళ్తున్నటువంటి ఇట్లాంటిపై చర్యలు ఎట్లా తీసుకోవాలంట శేషగిరి గారు? ఇది పోలీస్ ది ఇంటెలిజెన్స్ ఉంటుందండి. వాళ్ళకి ప్రతి ఒక్క ఐటమ్ అనేది తెలిసిపోతుంది అన్నట్టు. ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందో చాలా మటుకు పోలీస్ నో ఇట్. దాంట్లో ఏమంటే కొన్ని కరప్ట్ ఆఫీషియల్స్ కూడా ఇలాంటివి ఇట్ గోస్ అండర్ దేర్ నోస్. కానీ మోస్ట్లీ ఇలా గాంజా కానీ ఇవి మీరు రైల్వే స్టేషన్స్ లో ఇవి చూస్తుంటే స్నిప్పర్ డాగ్స్ ఇవి పెడుతున్నారు, డాగ్ స్క్వాడ్స్. అవి ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తాయి, చేసి పట్టుకోవడం అనేది అవుతుంది. దీంట్లో కొంచెం ఏంటంటే నెక్సస్ విత్ ది వాట్ యు కాల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటుంది. అందుకనే ఇవి అంత ఫ్లరిష్ అవుతాయి. రైట్. స్ట్రిక్ట్ గా స్ట్రింజెంట్ గా చేస్తే ఫర్దర్ గా ఈ మెనేస్ అనే దానికి డ్రగ్ దీనికి కంట్రోల్ చేయొచ్చు అండి ఇంకా గట్టిగా. కొన్ని అఫీషియల్స్ పైన కూడా నిఘా పెట్టాలి. రైట్. అంటే వీళ్ళకి ఎవరైతే డ్రగ్స్లో పట్టుబడ్డోళ్ళు అవ్వచ్చు, లేకపోతే గంజాయి సేవించవచ్చు, లేకపోతే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి కార్లు కూడా హైఫై కార్లు, మామూలు ఏది చిన్న చితకా కార్లు కాదు, అంటే కాస్ట్లీ కారులో పట్టుకోరు అనే విధంగా బెంజ్ కారు లేకపోతే ఆడి కారు లేకపోతే BMW కారులో తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో పక్కా సమాచారంతో పట్టుకున్నటువంటి, అంటే దీని వెనక పెద్దల హస్తం ఉందనుకోవచ్చా లేకపోతే రాజకీయ ప్రమేయం ఉందనుకోవచ్చా శేషగిరి గారు? ఇది డ్రగ్స్ ఇలాంటి వాటిట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ మనీ. పెద్ద అమౌంట్స్ వస్తుంది, దానికి లెక్క ఉండదు, ట్యాక్స్ అనేది ఉండదు, దొరికితే దొంగ దొరకపోతే దొర. ఇప్పుడు 1 కిలో కొకేన్ అంటే అది కొన్ని కోట్లలో పలుకుతుంది. మనకి బంగారు కూడా అంత విలువ ఉండదండి. ప్రాక్టికల్ గా చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యాజ్ గోల్డ్. అంత హై ప్రైస్ అండి డ్రగ్స్ అనేవి, ఎస్పెషల్లీ కొకేన్ కానివ్వండి, కొన్ని హై ఎండ్ డ్రగ్స్ వచ్చేసి ఇవి చాలా కాస్ట్లీ. అండ్ ఈ లావాదేవీలు ఏంటంటే ఇట్ ఈస్ టెర్రరిజం ప్లస్ డిస్రప్టివ్ ఎలిమెంట్స్ ఇలాంటి వాటికి కూడా ఇవి ఫైనాన్స్ చేస్తుంది. ఇది కూడా ఒక కారణం. మీకు ఓపియం కానివ్వండి, లేకపోతే హై ఎండ్ హెరాయిన్ కానివ్వండి, లేకపోతే హై ఎండ్ డ్రగ్స్ అనేవి ఇంటర్నేషనల్ ర్యాకెట్స్ ఎందుకు స్మగుల్ చేస్తాయంటే డిస్రప్టివ్ ఎలిమెంట్స్ అవి బేసికల్లీ. టెర్రరిజం కానివ్వండి ఇలాంటివి కూడా ఫండ్ అయితే దీంతో. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభము, ప్లస్ టెర్రరిస్ట్ అనే వాళ్ళు కూడా దీంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్. క్రాస్ బార్డర్ పంపించే దాంట్లో ఈ డ్రగ్స్ ఇలాంటివి ఏవైతే మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లోపల స్నీక్అవుట్ అవుతుందో అవి కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఎయిడ్ చేస్తాయి.
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవి కూడా. ఉమ్, ఎందుకంటే స్మాల్ క్వాంటిటీ హై మార్జిన్స్, ఉమ్, దానికి చాలా హై మార్జిన్స్ ఉంటాయి. Hmm. కాబట్టి ఇది కూడా ఏంటంటే చాలా ల్యూక్రేటివ్ ఇల్లీగల్ బిజినెస్. ఉమ్. రైట్ రైట్. నరసయ్య గౌడ్ గారు, చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, ఒక సినిమాలే ఎక్కువగా ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. అట్లాంటి సినిమాల తరహాలోనే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే గంజాయి తరలిస్తున్నటువంటి వైనాలు, అట్లాంటి సినిమాల్లో నటించిన వాళ్ళే మళ్ళీ డ్రగ్స్ వ్యతిరేకంగా వాటికి కట్టడికి చర్యలకి ప్రచారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా? అయితే మెయిన్గా ఇప్పుడు ఈ డ్రగ్స్ కానీ ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన వివిధ రకాల రూపాలలో ఉన్నటువంటి తగ్గించడానికి ఉమ్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వీళ్ళ సహకారం కోరారు, ఏది సినీ పెద్దల సహకారం కోరారు. ఉమ్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఇప్పుడు మనం చూసాం కదా, మనం అల్లు అర్జున్ విషయం, ఉమ్, అంటే కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటదంటే వారు ఏం చెప్తే అది వినే అవకాశాలు ఉంటాయి. ఉమ్, కాబట్టి అలాంటి వారితోటే దీనికి వ్యతిరేక ప్రచారం కనుక చేయించినట్లయితే కొంత కంట్రోల్ అవుతుంది అన్న ఆలోచనతోటే సినీ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. ఉమ్, కాబట్టి ప్రతి ఒక్కరు అంటే హీరో, ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, లేకపోతే అల్లు అర్జున్ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలు అది డ్రగ్స్ జోలికి పోకని చెప్తే ఎంతో కొంత ప్రభావం ఉంటది. ఉమ్, అంటే అందుకనే వాళ్ళ ద్వారా చెప్పించాలన్న ప్రయత్నం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చొరవ తీసుకుని ఆ పని చేస్తా ఉన్నారు. ఉమ్, కారణం ఏంటంటే దీన్ని తగ్గించాలి, ఉమ్, ఏదో ఒక కోణంలో తగ్గించాలి. Hmm. దేవుడి పేరు చెప్పి తగ్గించాలా, సినిమా పేరు చెప్పి తగ్గించాలా, ఇంకో రకమైన భయం పేరు చెప్పి తగ్గించాలా, ఏ రకంగా చెప్పినా దీన్ని తగ్గించాలనేదే ఆలోచన ప్రభుత్వాన్ని. ఉమ్, కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు రెహమాన్ అన్న ఒక మాట చెప్పిండు, సబర్వాల్ గారిని ఆయన పక్కకు తప్పించారు అనేది. ఉమ్, ఇంతకుముందు చాలా సార్లు చూసాం, సినిమా యాక్టర్లు వరుస పెట్టి రోజు విచారణకు పిలిచినటువంటి విషయాలు మనం చూసినాం. ఉమ్, కానీ దాంట్లో ఏమీ తేలలేదు. ఉమ్, అదే దాంట్లో ఏదైనా తేలుంటే కనుక తగ్గుతుండే. కాబట్టి దానివల్ల ఏమైపోయిందంటే ఏం పోతారు వస్తారు, వాళ్ళని ఏదో ప్రశ్న చేస్తారు, వీళ్ళు ఆన్సర్ చెప్తారు. కానీ నరసయ్య గౌడ్ గారు, దానికి రాజకీయ ప్రమేయం ఉంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. వాళ్ళు ఒకవేళ కనుక కేసులో ఇరుక్కున్న రాజకీయ నాయకుల యొక్క ప్రభావంతో వాళ్ళు బయటకు వస్తున్నారనేటువంటి అపవాదు కూడా ఉంది. దాని వల్లనే ఇంత దూరం వచ్చింది అని నేను అంటున్నాను. ఇంతకు ముందు కూడా కొంతమంది రాజకీయ నాయకులు పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రమేయం ఉన్నట్టు పుంకానుగా వార్తలు వచ్చినాయి. ఒకళ్ళనైతే బ్రాండ్ వేసి ఈయన పలానా అని, అలాంటి వాళ్ళు ఉండేపటికనే ఇంత దూరం వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడైనా ఏదో ఒక స్టెప్ లో మనం తగ్గించక తప్పదు. కాబట్టి ప్రజలు పండుగలు చేసుకున్నప్పుడు కానీ, న్యూ ఇయర్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళను మొత్తం వద్దని చెప్పకుండా లిమిట్ గా వాళ్ళ పరిధిలో వాళ్ళు మందు సేవించితే పర్వాలేదు, రోడ్ల మీదకి రాకుండా యాక్సిడెంట్ చేయకపోతే పర్వాలేదు. కానీ నిషేధిత డ్రగ్స్ వాడొద్దు అనేదే మనం చెప్తున్నటువంటి విషయం. ఈ నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఏమైతుందంటే అది విపరీతాలను దారితీస్తుంది. ఇప్పుడు మన రేవు పార్టీలో దొరికిన వాళ్ళు అప్పుడు మనం చాలా డిబేట్ లో చర్చించుకున్నది ఏంటండి, అల్టిమేట్ అంటే దీని తర్వాత ఏంది, ఈ డ్రగ్స్ తర్వాత కూడా ఈ డ్రగ్స్ కూడా పనిచేయకపోతే ఇంకా ఏంది అంటే పాము విషాన్ని కూడా ఎక్కిస్తున్నట్లు వార్తలు కూడా మనం చూసినాం. కాబట్టి ఇది తగ్గించడానికి కొరకే రకరకాల రూపాలలో దీన్ని కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అందరి దృష్టికి కూడా ఈ ప్రయత్నం వచ్చింది, చాలా తగ్గుముఖం కూడా పట్టింది. కాబట్టి ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ, అబ్కారీ వ్యవస్థ కానీ అన్ని రకాల ప్రజలు కూడా, అన్ని రకాల పోలీసింగ్ కూడా పగడ్బందీ వ్యూహాలతోటి ముందుకు వస్తా ఉన్నది. మీరు రేపు మళ్ళీ కూడా మనం మాట్లాడతాం. ఖచ్చితంగా పీస్ఫుల్ గా వితౌట్ ఎలాంటి ఇది యాక్సిడెంట్ లేకుండా, ఎలాంటి రప్చర్ లేకుండా ఈ కొత్త సంవత్సరంలోకి ఖచ్చితంగా మనం అడిగిడతాం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి కూడా మిత్రులకు, మన ఈ టీవీ ప్రేక్షకులకు అందరికీ అదే విధంగా ముఖ్యంగా రెహమాన్ అన్నకు, శేషగిరి అన్నకు, మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2025లో ఈ డ్రగ్స్ నిర్మూలిస్తాం, లేకపోతే ఈ బార్ అండ్ రెస్టారెంట్లు కూడా అనుమతులు తగ్గిస్తాం, లేకపోతే అమ్మకాలను కూడా తగ్గిస్తాం అనేది ఏమైనా చెప్పగలరా? నేను ఇప్పటిదాకా చెప్పింది అంటే మొత్తము తగ్గించడం కుదరదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆల్రెడీ 2 స్టేజీలు దాటిన ఒక సెక్షన్ ఉన్నది. అంటే సిగరెట్ నుండి, మందు నుండి అది దాటిన సెక్షనే ఈ ఓపియం కానీ వీటికి పోతున్నారు అనేది కదా మనం అనుకునేది. కాబట్టి వాళ్ళను ఏకం తగ్గించడానికి వీలు పడదు. ఒకవేళ తగ్గింది మొత్తం ఎన్టీ రామారావు లెక్క ఒక పెన్ పెట్టి ఒకటి రాసేసి
సంపూర్ణ మద్య నిషేధం అని కనుక అంటే ఆరోగ్యపరమైన చిక్కులు కూడా వస్తాయని మన అందరికీ తెలిసిన విషయమే. దీన్ని గ్రాడ్యువల్ గా కంట్రోల్ చేయడమే ప్రభుత్వం ముందున్నటువంటి రైట్. అంశం. ముఖ్యంగా మీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం తగ్గిస్తూ ఉంటుంది అంటారు. 2025 కూడా లక్ష్యంగా పెట్టుకుంటుంది. రైట్ రైట్ నర్సీ గౌడ్ గారు. రెహమాన్ గారు ఏంటి అంటే ఒక పక్క ఎక్సైజ్ పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వాలు ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల పోలీసు వ్యవస్థలో ఉన్న ఎక్కడో చోట ఇప్పుడు ఈ వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇన్ని వేల కిలోలు డ్రగ్స్ పట్టుకున్నాం, ఇన్ని వేల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాం, గంజాయిని స్వాధీనం చేసుకున్నాం, ధ్వంసం చేశాం, ఇన్ని కేసులు గత సంవత్సరానికి ఇప్పుడు పెరిగాయని ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంలో చూసాం. కానీ ఏంటి పోలీస్ సిబ్బంది కొరత, లేకపోతే అధికారుల కొరత, ఏంటి నియంత్రణ చర్యలా, లేకపోతే కావలసినటువంటి ఎక్విప్మెంట్ లేదా, దాన్ని టెక్నాలజీ పరంగా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? రెహమాన్ గారు చివరిగా. అంటే ఇప్పుడు నేరాలన్నీ వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి నేరాలు ఏది పోలీసులకు తెలియకుండా జరగదు. ఇదంతా పాత నేరస్తులు, ఈ వ్యాపారంలో అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరు ఈ వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. అయితే మద్యం సిండికేట్ల దగ్గర పోలీసులు మామూలు తీసుకున్నారండి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏసీబీ విచారణ జరిపించి వాటిపైన సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదు. అందరు ఎమ్మెల్యేల కంట్రోల్లో చాలా కాదు, గడిచిన 15-20 సంవత్సరాల నుంచి పోలీసు వ్యవస్థ ఎన్ఓసి మీద పనిచేస్తుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. స్థానిక ఎమ్మెల్యే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద SHO ని అపాయింట్ చేసేటువంటి సిస్టమ్ ను చాలా 20 ఏళ్ల కాలంగా నడుస్తా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను పక్కన పెట్టి పోలీస్ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేయనిచ్చినప్పుడు, వాళ్ళ మెరిట్ ఆధారంగా పోలీసులకు పోస్టింగ్లు ఇచ్చినప్పుడు వ్యవస్థలో చాలా వరకు నేరాలు తగ్గుతాయి. అంటే రాజకీయ జోక్యం లేకుండా పోలీస్ వ్యవస్థ నడిస్తే తప్ప వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు తగ్గే అవకాశం లేదు. రైట్. థ్యాంక్ యూ రెహమాన్ గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే శేషగిరి గారు, సోషల్ యాక్టివిస్ట్. అలాగే మెట్టా నర్సయ్య గౌడ్ గారు, TPCC అధికార ప్రతినిధి. స్పందించి చర్చా కార్యక్రమం పాల్గొనేందుకు ధన్యవాదాలు అందరికీ. ఏది ఏమైనా సరే అంటే న్యూ ఇయర్ వేడుకల వేళ అందరూ కూడా మద్యం సేవించకుండా, అలాగే డ్రగ్స్ సేవించకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుదామని చెప్పేసి ఒక నూతన సంవత్సరం వేళ మనం పూనుకుందాం. ఇది ఇవాళ బిగ్ టేప్లోని అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.